అతడు, నమస్తే, థ్యాంక్ యూ డాక్టర్, మీ ట్రీట్మెంట్ పుణ్యమా అని నా సమస్య పరిష్కారం అయ్యింది అన్నాడు డాక్టర్తో. డాక్టర్, అలాగా, నీకు ట్రీట్మెంట్ చేసినట్లు నాకు గుర్తులేదు. ఇంతకీ ఏం జబ్బుకు ట్రీట్మెంట్ తీసుకున్నారు అని అడిగాడు. అతడు, అబ్బే, ట్రీట్మెంట్ నాకు కాదు, నా మామగారికి మీరు ట్రీట్ చేశారు. గత నెల ఆయన చనిపోయారు. ఆ ఆస్తికి నేను వారసుని అయ్యాను. మీరేం చేస్తున్నారు అడిగారు మంత్రిగారు ఓ యువకుడిని. ఏం లేదు అన్నాడు. మరి మీరో అని ఇంకొకరిని అడిగాడు. ఏం లేదు అని జవాబు చెప్పాడు అతను కూడా. మరి మీరో అని మూడో అతన్ని అడిగాడు. ఏం లేదు అన్నాడు మూడో అతను కూడా. చూసారా, ఒకే పనిని ముగ్గురు చేస్తున్నారు, అందుకే మన దేశం ఇలా వెనకబడి ఉంది అని ఉపన్యాసం మొదలుపెట్టాడు మంత్రి. పెళ్లి చూపులకు వచ్చిన వాళ్ళందరూ కూలింగ్ గ్లాసెస్ పెట్టుకొని వచ్చారెందుకు అడిగారు ఆడపెళ్లివారు. అమ్మాయి మెరుపుతీగ అంటున్నారు కదా, మా కళ్ళు చెదరకుండా ఉండాలని అన్నాడు మగ పెళ్లివారు. ఈ నెలలో నువ్వు 2 కేసులు తేవాలి, తెలిసిందా? ఇన్స్పెక్టర్ హెచ్చరించాడు కానిస్టేబుల్ని. ఎలాగోలా కష్టపడి లైట్ లేని సైకిల్ వాలాని పట్టి తెచ్చాడు. శభాష్ కానిస్టేబుల్ మెచ్చుకున్నాడు ఎస్ఐ. మరో వారం తర్వాత ఒక అతన్ని తీసుకొచ్చాడు స్టేషన్కి. ఏమిటి కేస్ అని అడిగాడు ఇన్స్పెక్టర్. వీడు సైకిల్ లేకుండా ఒట్టి లైట్ పట్టుకెళ్తున్నాడు సార్, ఫిర్యాదు చేశాడు కానిస్టేబుల్. అడవిలో సింహం, ఏనుగు ఎదురుపడ్డాయి. సింహం, నేనెవరినో తెలుసా అంది. ఏనుగు దాన్ని తొండంతో పట్టుకొని 3 సార్లు తిప్పి విసిరేసింది. సింహం, తెలియకపోతే తెలియదని చెప్పొచ్చు కదా, బడాయి కాకపోతే అని దులుపుకొని వెళ్ళిపోయింది. ఆఫీస్కి వెళ్తున్న భర్తకి సీసా అందించింది భార్య. ఇదేంటి అని అర్థం కాక అడిగాడు భర్త. తల వెంట్రుకలు రాలిపోకుండా నూనె ఇది అన్నది భార్య. మరి నాకెందుకు అని అడిగాడు భర్త. మీకు కాదు, మీ సెక్రటరీకి. మీ షర్టుకి పట్టుకున్న జుట్టును రాలకొట్టలేక చస్తున్నా అని వివరించింది భార్య.